ముందుగా తండ్రి దేవుని కొందనాలు, మరొకసారి దైవజనులు కొందనాలు చేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం. ఏంటండి, అర్థమైందా? మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం. నిజంగా చాలామంది మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం తప్ప ఏదో ఆపదలోనో లేదా ఏదో మన కోరికలు ఏర్నియనో ఇలా రకరకాలుగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దేవుడి గురించి అసలు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరో తెలియకుండానే దేవుడిని చాలా నమ్ముకున్న వారు ఈ లోకంలో మనం చూస్తున్నాం కూడా. చాలా చోట ప్రసంగాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలన్నది క్లారిటీగా ఎవరో కూడా చాలా చోట చెప్పట్లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, లేదా ఆశీర్వాదం వస్తుంది, మీకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, మీకు రోగాలు పోతాయి, 4 వారాలు రండి, 7 వారాలు రండి, ఇలాంటి ఆశీర్వాదాల గురించి చెప్తారు తప్ప అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు మరణం తర్వాత అసలు ఇంకొక బ్రతుకున్నదా మనకి? అసలు ఇంకో ప్రపంచం ఏదన్నా ఉన్నదా అని ఎవరన్నా చెప్తున్నారంటే చాలా తక్కువ, ఎవరో చెప్పట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని అలాగంటే ఎవరు నమ్ముకోరని, కానుకలు రావాలి, ఎందుకంటే మొహమాట లేకుండా చెప్పడమే మన దైవజనులు నేర్పించారు. అటు మాదిరి సూటిగానే మాట్లాడుతూ నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే కానుకలు రావాలి ఉద్దేశంతో ఆశీర్వాదాల గురించి ఎంత చెప్తారు, మీ కుటుంబ ఆశీర్వాదం ఇలాంటివి చెప్తారు తప్ప అసలు యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలని క్లారిటీగా ఎవరో ఈ మధ్యకాలంలో చెప్పట్లేదండి. మరి మనం ఆ విషయాలు ఎందుకు తెలుసుకోవాలంటే, నేను తెలుసుకున్న విషయం మీరు కూడా తెలుసుకుని అనేకులు కూడా మీరు కూడా ప్రచురించాలి దేవుని సువార్త. అసలు దేవుని ఎందుకు నమ్ముకోవాలని మీరు కూడా తెలియపరిస్తే వాళ్ళకి నిజంగా జ్ఞానోదయం కలుగుతుంది. నిజంగా మరణం వెనుక దాగున్న మరో ప్రపంచం అంటే నిజంగా పుట్టిన ప్రతి మనిషి కూడా మరణం తప్పదు. అవునా కదండి? 60, 70, మహా ఒప్పుకుంటే 80 తన ఆయుష్కాలను అందరూ కూడా పూర్తి చేసుకుని ఈ భూమిని విడిచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇది అందరికి కూడా క్వశ్చన్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే ఏమైపోతుంది ఎవరికి తెలియదు. కానీ మనం విశ్వాసంగా దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనకు తెలుసు ఎక్కడికి వెళ్తాం అనేది. మనకు తెలుసు కాబట్టి ఆ ఏమో అన్న వాళ్ళకి మనం జవాబు, వాళ్ళ క్వశ్చన్కి మనం జవాబు చెప్పాలి. నిజంగా చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకోండి, ముందుగా నిజంగా నేను హైదరాబాద్ వెళ్ళాలంటే 4 రోజుల ముందు 5 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. అది విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తయారు చేసుకోవాలి. అవునా కదండి? అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే అందరి కోసం వెళ్తున్న పని ఉంది. ఏంటంటే ఈరోజు సమాజంలో మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి ద్వారా అయితే మనం పరలోక రాజ్యం చేరుకోగలం అనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. నిజంగా లోకంలో చాలామంది చనిపోతుంటారు. మరణం తర్వాత అసలు లోకం ఉందా, ఏమన్నా ఉందా, అసలు చూసి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ క్వశ్చన్ ఎవరు వేయలేదండి. చాలామంది అంటారు నిజంగా పరలోకం అంటున్నావు, నువ్వు చూసి వచ్చావా అని ఎన్నో డౌట్లతో. నిజంగా క్రైస్తవులకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే జనుల దగ్గరికి వెళ్ళి క్వశ్చన్లు మనం వేస్తే లోకం అయిపోతామని వాళ్ళ హృదయంలో ఆ ప్రశ్నలు అలాగే ఉంచేసుకున్నారు తప్ప నిజంగా క్లారిటీ తెచ్చుకుందామని ఎవరు కూడా గ్రహించట్లేదు. ఎవరికైనా మీకు తెలిసిన పరలోకం ఉందని ఎవరన్నా చూసి వచ్చారు? ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఎవరన్నా పరలోకం చూసిన వాళ్ళు ఉన్నారా? అపోస్తుల్ని ఎవరు చూసారండి? యేసుక్రీస్తు గారు ఎలా ఉంటారు ఎవరు చూసారా? ఎవరు చూడరు. మరి ఎలా నమ్ముతున్నాం మనం? విశ్వాసం. అటు విశ్వాసం మనకు ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడని నమ్ముతున్నాం, పరలోక రాజ్యం ఉన్నదని నమ్ముతున్నాం, నిత్య నరకం ఉన్నదని నమ్ముతున్నాం. మరి ఇవన్నీ మనం నమ్ముతున్నాం కాబట్టి మరి ఇతరులకు మనం బోధించాలి లేదా? చనిపోయిన తర్వాత నువ్వు బ్రతుకున్నదని మనం ఎవరైనా తెలియజేస్తున్నామని ఎవరికన్నా? ఎవరికి తెలియట్లేదు. ముందుగా చెప్తుంది ఏదంటే, నీకు ఆరోగ్యం బాగాలేదా, యేసుక్రీస్తుతో వచ్చే మందిరానికి వచ్చే. నీకు ఆరోగ్యం బాగాలేదు, ఆస్తి రావట్లేదు, అన్నట్లో నీకు నష్టం అవుతుంది, అయితే యేసు బ్రదర్కి వచ్చే అంటున్నారు తప్పించి ఈ నిజమైన మాటలను ఎవరు కూడా చెప్పట్లేదండి. మరి నిజంగా చెప్పాలంటే నిజంగా యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారండి? మీ అందరూ తెలుసు కదా, తెలీదా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాను. నిజంగా ఆయన ఎవరి ద్వారానే మార్గం అండి పరలోకానికి? ఆయన ద్వారానే మార్గం ఉన్నది. ఆ మార్గం మరి ఆయన ద్వారానే మార్గం అంటే ఏంటండి? దారి, పరలోకం దారి ఎవరి వల్ల ఉన్నదండి? యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్లే, ఆయన మంది విశ్వాసం ఉండడం వల్లనే ఉన్నదని మనం అందరం కూడా గ్రహించాలి. నిజంగా చాలామంది అనుకుంటారు తండ్రి ఎదురు నడిపించే మార్గం ఆయనే కదా అని మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం నమ్మాం కాబట్టి, విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనం చెప్పాలి. నిజంగా నేను
మరలా వచ్చి మీరుండు స్థలంలో మీరుండుగా తండ్రి వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు లేదండి? ఈ మాట ఎవరు చెప్పారండి? ఏవో అలా చూస్తున్నారండి. యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట. కొంచెం చెప్పండి, స్పీడ్గా అయిపోతుంది, టైం లేదు అసలు. అవునా కదా? మరి ఆయన మాటలు మనం అందరికీ తెలియజేస్తున్నామా? ఎవరో తెలియదు. ఇంత చక్కటి భరోసా వచ్చిన దేవుడు మనకి ఏమన్నారండి? నేను వెళ్ళి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాను అని చెప్పారు లేదా? ఇంత చక్కటి భరోసా వచ్చిన తండ్రిని మనం మర్చిపోయి ఈ లోకాశలతోనే బ్రతికేస్తున్నాం. ఈరోజు ఆయన నమ్మిన మనం అయితే నిజంగా చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం మనం నిజంగానే. మరి ఆయన నమ్మి ఎవరు మనం చూడలేదు కదండి. యేసుక్రీస్తు వారిని చూసామా, పరలోకాన్ని చూసామా, నరకం ఉందని చూసామా, అపోస్తులు అందరినీ చూసామా? అయినా చూడకపోయినా మనం ఆయన గురించి తెలుసుకుని మన విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం కాబట్టి మన వరకు ఉంచుకుంటున్నాం, కానీ ఎదుటి వారికి ఎవరు మనం చెప్పట్లేదు. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయన్నటకు రుజువైన. నిజంగా మరి చూడండి, ఇప్పుడు మరి చెప్పుకున్న మాటలే నమ్మకం ఉండాలి, అంతే కదండి? అవునా కదా? విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకం కలిగి ఉండాలి. మరి నిజంగా కంటికి కనిపించినవి అదృశ్యమైన, దేవుడు ఏం చెప్తాడు? అదృశ్యమైనవి ఉన్నాయని నమ్ముతున్నామండి. నమ్ముతున్నాం లేదా? యేసుక్రీస్తు వారు ఉన్నారని నమ్మామా? పరలోకం ఉందని నమ్మామండి మనం. అట్టి మాదిరిగానే పరలోకం ఉందాం ఎవరో కూడా చూడకపోయినా నమ్మామంటే నిజంగా ఆయన విశ్వాసం ఉంది కాబట్టి మనం నమ్మాం. అదృశ్యమైన ఉన్నాయని రుజువైంది కాబట్టి దేవుని వాక్యం మనం నేర్చుకున్నాం కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాం. ఆ దేవుడిని అందరికి కూడా మనం కూడా పరిచయం చేయాలి. మరి ఎవరైనా చేస్తున్నామా? ఈ స్థలం నాది అంటారు చాలా మంది. చూడండి, స్థలం నాది అన్నారనుకోండి, అయితే ఏంటి రుజువు? అది ఏం చూపిస్తారండి? ఈ స్థలం నాది అంటే కాదు అన్నారనుకోండి, అప్పుడు ఏం చూపిస్తాం? డాక్యుమెంట్ చూపిస్తాం. వెరీ గుడ్, అలా చెప్పాలి. వెరీ గుడ్. అలా డాక్యుమెంట్ చూసినప్పుడు ఏమనుకుంటారు? ఆ చూడగానే అందులో అక్షరాలు అన్నీ కూడా ఈయనకి చెల్లింది, పలానా వ్యక్తి చెల్లింది అని ఉంటుంది కదండి. మరి ఒక వ్యక్తి లోకంలో డాక్యుమెంట్ చూస్తే ఇది నాది అని నమ్ముతున్నప్పుడు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో పరలోకం ఉన్నది, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఇన్ని మాటలు రాసి ఉన్నప్పుడు మరి ప్రజలు ఎందుకు నమ్మట్లేదండి? అంటే మనమే పూర్తిగా నమ్మలేకుండా నమ్మకుండా ఉంటున్నాం కాబట్టి ఇతరులకు మనం బోధించలేకపోతున్నాం. క్రైస్తవులుగా ఉండి కూడా ఏదన్నా అడిగితే వాళ్ళు తెల్లగా మాకు మీద చూస్తున్నాం కాబట్టి ఎవరిని మనం ఒక ఆత్మను కూడా మనం రక్షించలేకపోతున్నాం. మరి ఇలాంటివన్నీ మనం చూపించగలిగితే మనం నమ్మేం కాబట్టి వారికి కూడా ఈ వాక్యం మరి బయట ఒక ఉదాహరణగా ఒక స్థలం గురించి డాక్యుమెంట్ చూసి అక్షరాలు నమ్మేస్తున్నావు, మరి పరిశుద్ధ గ్రంథం ఎందుకు నమ్మట్లేదండి? అర్థమైందండి మీకు? మరి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నమ్మాలి కదా. నమ్మకుండా అసలు పరలోకం ఉన్నదా అని అడిగితే మనం చెప్పగలగాలి కదండి. మరి నిజంగా అదృశ్యమైన, ఒకసారి చదవమ్మా ఆ మాట మళ్ళీ. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నదని ఇక్కడ వాక్యం ఎంతగానో మనకి బోధిస్తుంది. మరి మనం ఎందుకు నమ్మట్లేదో, మనం నమ్మి నిజంగా 66 పుస్తకాలు ఎందుకు నమ్మట్లేదో ఈ ప్రజలు, అలాగే క్రైస్తవులు కూడా ఇటువంటి బయటికి ఎందుకు నిజమైన మాటలు ఎందుకు బోధించట్లేదో అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా ఆశీర్వాదాలు ఇలాంటివే చెప్తున్నది తప్ప అసలు నువ్వు మరణించిన తర్వాత మరొక ప్రపంచం ఉన్నది, అక్కడే నిజమైన బ్రతుకుందని ఎవరు కూడా చెప్పట్లేదండి. మరి నిజంగా దేవుడు రాయించిన అక్షరాలు మనం ఎందుకు నమ్మట్లేదు? ఎవరికి అర్థం. ప్రియమైన దేవుని సంగమా, నమ్ముతున్నామా పరలోకం ఉందని, అలాగే నరకం ఉన్నదని, అలాగే భక్తుల జీవితాలు ఎన్నో చూస్తున్నాం మనం, కంటికి కనిపించినవన్నీ ఎన్నో నమ్ముతున్నాం. కానీ ఎదురుగుండా పరిశుద్ధాత్మతో రాయించిన వాక్యాన్ని, ఎదురుగుండా దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని, మన బ్రతుకుపాట పుస్తకాన్ని ముందు పెడితే మనం ఎవరం కూడా సరిగ్గా నమ్మటం లేదని నేను చెప్పాలి. ఎందుకంటే నమ్మితే అనేకుల మందిని నువ్వు రక్షించగలుగుతావు. ఎవరిని రక్షించగలుగుతున్నామా? మనమే ఉంటున్నాం, మనమే తింటున్నాం, మనమే వస్తున్నాం తప్ప ఒక కుటుంబాన్ని పూర్తిగా మార్చలేకపోతున్నాం. ఇంకా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఒక ఆత్మ ఎలా రక్షించగలుగుతామండి? ఈ వాక్యాన్ని మనం నిజంగా చదివితే కనుక నిజంగా పిల్లలు ఉన్నారు. ఒకసారి 127 కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా పిల్లలు. పెద్దల తర్వాత చదువుకి.
యవ్వన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో మరి ఈ వాక్యాన్ని అందంగా చదివేస్తున్నారు తప్ప, ఏదో సండే స్కూల్లో మీ మాస్టర్ చెప్పినప్పుడు వింటున్నారు తప్ప, మీరు ఇంటికి వెళ్ళి ఎవరికైనా సరే మీ ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి ప్రకటిస్తున్నారా చెప్పదు. సండే స్కూల్ పిల్లలకి వచ్చేసాడు. ఆదివారం నాడు మీరు సండే స్కూల్ మాస్టర్ గారు చెప్పిన మాటలు వింటున్నారు తప్ప, ఈ వారం అంతటిలోనూ ఒక ఆత్మ దగ్గరికన్నా వెళ్ళి మీ ఇరుగు పొరుగు వారికి వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తున్నారా? ప్రకటిస్తున్నాను, ఎవరు చేయొద్దండి, వారికి మంచి బహుమతి ఇస్తాను. నాకు డబ్బులు మిగిలిన మాస్టర్ ఎవరు ఎత్తలేదు అంటే చూసారా ఎంత ఎలా ఉన్నదో. మనం నేర్చుకుంటున్నాం, మన అందరం నేర్చుకుంటున్నాం ఇక్కడ వాక్యాన్ని. పాప దైవజనులు కూడా ఎంతగానో వాక్యం గురించి, నిజంగా వాక్యం చెప్పాలంటే ఎన్నో రిఫరెన్స్లు చూసుకోవాలి, మీకు ఎలా చెప్పాలి, ఎలా చెప్పిన రీతిలో మీకు అర్థం అవుతుందని ఎంత తపన పెడతారు తెలిసిన దైవజనులు. ఇప్పుడు వారాన్ని ఒకరోజు చెప్పడానికి నేను చాలా కష్టపడుతుంటాను. మరి ఆయన వారంలో 4 సార్లు చెప్తుంటారు, లేదా ఎక్కడన్నా మళ్ళీ కృతజ్ఞత కూడుకుందంటే 5 సార్లు చెప్పలేదు, ఒకసారి వారం అంతా పరిచయం ఉంటుంది. ఎంత కష్టం తెలుసండి దైవజనులకి మీకు వాక్యం బోధించాలంటే. మీ మనసులోకి వెళ్ళి మేము చెప్పే మాటలు మీ మనసులోకి వెళ్ళి మీ హృదయాలు మారాలని ఎంత తపన పడతాడని దైవజనులు. మరి ఇంత కష్టపడుతుంటే దైవజనులు ఎవరైనా సరే ఇక్కడ వింటున్నారు తప్ప, వినివారిగా ఉంటున్నారు తప్ప, విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని మీరు ఫలించి అనేకుల్ని ఫలించేలాగా చేస్తున్నారా? ఎప్పుడు ఇదే మాటలు ఎందుకు చెప్తాను తెలుసండి, చాలా లోకం బొత్తిగా చెడిపోయింది. దేవుని గురించి ఎవరు తెలుసుకోవట్లేదు, క్రైస్తవులే ముందుగా తెలుసుకోవట్లేదు. ఇదే మా బాధ. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోకుండా అనుజనులతో సమానం అయిపోతున్నాడు ఈరోజు. నిజంగా వారే నిజంగా అది రాళ్ళకు రప్పలకి మొక్కినా సరే వాళ్ళే నిజంగా శ్రద్ధగా ఆచరిస్తున్నారని అనుకుంటున్నాం. మనం నిజంగా క్రైస్తవులు ఉంటున్నాం తప్ప ఆదివారం నాడు ఏదో నామకార్థంగా మందిరానికి వస్తున్నాం తప్ప దేవుని గురించి ఎవరికి కూడా మనం ప్రకటించట్లేదండి. ఎందుకంటే ప్రకటిస్తున్నాం, అసలు దేవుని మన మీద ఎంత పని పెట్టాడు. మన పనిలే చూసుకుంటున్నాం కాబట్టి చూస్తున్నాం, కానీ దేవుని పని ఎవరన్నా చూస్తున్నామా? నిజంగా బైబిల్ మీద విశ్వాసం ఉన్నదండి ఎవరికన్నా? నిజంగా ఎందుకు నమ్మట్లేదు అర్థం కాదు. ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైనా బయట ఉన్న మాటలు నమ్ముతారు కదా, ఎవరు కానీ బయట ఎందుకు నమ్మట్లేదో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎందుకు ఎవరు నమ్మట్లేదో నాకు మట్టిగా అర్థం కావట్లేదు. నిజంగా పరలోకం ఉంది, దేవుడు వస్తాడు, మంచి గ్యారంటీ ఇచ్చాడు, మనం దీనికి తీసుకెళ్తానని ఎవరన్నా మనం నమ్మగలుగుతున్నామా? నిజంగా నమ్మడానికి నిజంగా ఎన్నో మాటలు ఉన్నాయండి బైబిల్లో. బైబిల్ అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, నిజంగా చనిపోయిన తర్వాత పరలోకం ఉంది. నిజంగా లాజర్ గారు అబ్రహాం రొమ్ము అనుకుంటాం, అది కూడా మనకు తెలుసు కదండి. అలాగే నమ్మని వారు ఏమైపోయినా ధనవంతుడు ఏమయ్యాడు యాతన పడే స్థలంలోకి, అది తెలుసు. ఇవన్నీ కూడా మన నమ్మకంగా విశ్వాసంతో మనం నమ్ముతున్నాం కదండి. మరి నువ్వు నమ్మకపోతే ఇలా అవుతుందని అందుకని ప్రశ్నించట్లేదు బయటికి వెళ్ళి. నువ్వు చనిపోయిన తర్వాత అసలైన లోకం ఉందని, పరలోకం ఉందని ఎవరు ఎందుకు చెప్పట్లేదండి మీరు అందరూ కూడా? నిజంగా యేసు ఏమన్నారండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. నిజంగా పరలోకానికి దారి ఏంటి తెలుసండి? బైబిల్ ఒకటే. గట్టిగా చెప్పట్లేదు దేవుని నామానికి. నిజంగా పరలోకానికి దారి ఏది ఉందంటే పరిశుద్ధ గ్రంథం తప్ప ఇంకేది లేదండి. దాన్ని ఆచరించిన వారు ఎవరైనా సరే పరలోక రాజ్యం వెళ్తారు కంపల్సరీ. అది నేనైనా మీదైనా దాన్ని ఆచరించిన వారు ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళారు, దేవుణ్ణి చూడలేరండి. ఇది చాలా, ఎందుకంటే అనుభవంతో నేర్చుకున్న మాటలు బట్టి నేను చెప్తున్నాను. బైబిల్ని ఆచరించి దానిలో మాటలు ఎవరైనా సరే పాటించకపోతే ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరండి. ఎందుకంటే ఎఫ్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. 3 చదవమ్మా. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోగలరు. ఈ వాక్యం అర్థమైందండి మీకు? నిజంగా క్రీస్తు మర్మం అని మనం తెలుసుకున్నాం, అవునా కదండి? తెలుసుకున్నామా లేదా?
గ్రహించుకున్నామా లేదా? అలాగే మీరు నమ్మండి, మీరు నమ్మితే అనేకులకు మీరు ప్రశ్నిస్తారు, దేవుని చూపించగలుగుతారు, పరలోకాన్ని చూపించగలుగుతారు. వారికి నిజంగా ఎలా ఉంటుంది పరలోకం, రేపు పొద్దున్న నువ్వు మరణించిన ఈ బ్రతుకు కాదురా బాబు, రేపు పొద్దున్న పరలోకం ఉంది, లేదా నిత్య నరకం ఉంది, అక్కడ ఎప్పుడు కూడా యాతన పది స్థలంలోకి వెళ్ళిపోతావు అని ఎవరన్నా మనం చెప్పగలిగితే వాళ్ళకి ఆ ఆలోచన ముందు చెప్పినప్పుడు వదిలేసినా సరే అసలు ఏంటి అనేది ఒక ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. బైబిల్ ద్వారా మనం నిరూపిస్తామని ఆయనకు అందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే మామూలుగా నోటి మాటలు చెప్తే ఎవరు కూడా వినరండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలు చదువుతారు, గ్రంథానికి విలువిస్తారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తీసి వారికి రిఫరెన్స్ చూపించాలి. చూపించినప్పుడే ఆటోమేటిక్గా మనం నిజంగా మన దేవుడు ఉన్న మర్మాలు మనం అందరూ కూడా వాళ్ళకి తెలియజేయగలుగుతాం, వాళ్ళు నమ్మగలుగుతారు. మనం నిజంగా మనం పూర్తిగా నమ్మినప్పుడే వారికి మనం చెప్పగలుగుతాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. 20 కూడా అమ్మా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుద్ధులై ఉన్నారు. నిజంగా ఇది ఏంటంటే నిజంగా మన సృష్టిని అంతా మనం ముందు పెట్టలేదండి దేవుడు. వారికి నిజంగా అర్థం అవ్వకపోతే ఎలా చెప్పాలండి? సృష్టిని అంతా ఈ లోకాన్ని ఒకసారి ప్రకృతిని మనకు వాళ్ళకి చూపించగలగాలి. క్లియర్గా చెప్పారు, పరలోకం కోసం నన్ను గురించి తెలుసుకుని అంటే నేను చేరిన ప్రకృతిని చూడండి అంటే ఏం చెప్తాను దేవుడు అండి? నేను సృష్టించిన ఒకసారి ప్రకృతిని వాళ్ళకి చూపించండి. మరి ఈ భూమి మీద ఉన్న సమస్య ఎవరిచ్చారండి? మీ అందరికీ తెలిసిందే కదా. అప్పుడు ఏమని చెప్తారు దేవుడు? ప్రకృతిని చూపించమంటున్నాడు దేవుడు. చూపించి సృష్టిలో ఉన్న చూడడం వల్ల ప్రపంచం అన్న అర్థం చేసుకోవచ్చు. అసలు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కదా దేవుడు అండి. మరి బైబిల్ చదవడం వలన కనిపించని మరో ప్రపంచం ఉందా అని అంటే ఉంది. కంపల్సరిగా పరలోకం ఉంది. అది చూపించని ఎవరైనా అడిగారు అనుకోండి, నిజంగా అడుగుతారు. అడగరండి. చాలామంది కొంచెం మూర్ఖులు ఉంటారు, పరలోకం ఉందని పరలోకం ఉందని అనుకో, ఏది చూపించి ఒకసారి అంటారు. అప్పుడు ఏం చెప్పాలండి వాడికి? వాడు చెప్పే రీతిలో మనం చెప్పాలి. అయితే ఎవరన్నా బాబు రారా, ఒక తెల్లకాయ పాంసర్ నోటి తీసుకురా, నేను ఇష్టపూర్వకంగా చనిపోతున్నానని ఈ పేపర్ మీద సంతకం పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు పరలోకం నరకం ఉందని కనపడద్దే అని మనం చెప్పాలి. అది ఎవడన్నా ముందుకు వస్తాడండి అలాగంటే నువ్వు చచ్చిపోతాక పాంసర్ మీద సంతకం పెట్టి చచ్చిపోవాలంటే వింటారా? ఎవరికైనా సరే పరలోకం కనపడాలన్నా నరకం కనపడాలన్నా ఇప్పుడు కనపడద్దండి, చచ్చిపోయాకే. అలాంటి ప్రశ్న వేసిన వాడికి ఎలాగ చెప్పాలి సమాధానం? కంపల్సరీగా అడుగుతుంటారు మూర్ఖులు కొంతమంది. ఇతండవాదం ఆడివారు ఉందండి ఈ లోకంలో. మన సువార్తకి వెళ్తుంటే అందరూ కూడా క్రమంగా బాగా బరువుపేతరంగా ఉంటారా? ఓపెన్ అప్పుడు కూడా ఇలాంటివి మనం చెప్పగలగాలి. నీ పరలోకం కానీ నరకం కానీ కలపాలంటే నువ్వు సంతకం పెట్టి చచ్చిపో, ఆటోమేటిక్గా నీ అష్టపరంగా చచ్చిపోతున్నానని అప్పుడు నీకు కనపడితే పరలోకమైనా సరే నరకమైనా సరే అని మనం చెప్పాలి. నిజంగా నక్షత్రాలు కనబడాలంటే ఏం చూస్తారండి? దేని ద్వారా చూస్తారు? మీ అందరూ చదువుకున్న పిల్లలందరికీ కూడా తెలుసు. నక్షత్రాలు కనపడాలంటే దేని ద్వారా చూస్తారండి? తెలీదా? టెలిస్కోప్. దేని ద్వారా చూస్తారు నక్షత్రాలు కనపడాలంటే? టెలిస్కోప్ ద్వారా. అదే పరలోకం కనపడాలంటే దేని ద్వారా చూడాలంటే బైబిల్ చదివితేనే పరలోకం కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలా మంది ఈ లోకంలో మత గ్రంథం అని ముద్రేశారు. చాలా మంది ఏమంటున్నారండి? మత గ్రంథం అంటున్నారండి. ఇది మత గ్రంథం కాదు బాబు, ఇది సందమా పుస్తకాల కథలు కాదు అని. ఇది నిజంగా ఇది ఒక బ్రతుకుని నేర్పించే బతుకు పాట పుస్తకం. నేను ఒక పరిశుద్ధంగా నేను ఈ భూమి బ్రతికించి నేను ఎలా బ్రతకాలని నేర్పించి నేను పరలోకాన్ని నేర్పించేదిరా బైబిల్ అని అంటే అంత వివరంగా మనం వారికి అందరికి కూడా మనం తెలియజేయాలి. నిజంగా మరణం వెనుకున్న తగిన మనో ప్రపంచం అని ఎవరికైనా తెలుసుకున్నారా అంటే అసలు పరలోకం ఉందా అంటే చాలా మంది వితండవాడి వాడే ఎక్కువగా ఉంటున్నారు. నిజంగా ఎందుకు ఈ మాటల గురించి అవగాహన లేకుండా పోతుందంటే నేను దాకా చెప్పాను, చాలా మందిలో
దైవజనుల్లో చాలా మంది చోట్ల ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు తప్ప అసలు నువ్వు చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకున్నదని ఎవరు చెప్పట్లేదండి. చెప్పకపోవడం వల్ల క్రైస్తవులు కూడా బండ మారిపోయారు. హృదయాల్లో వాళ్ళ మెదడులో ఏం మిక్స్ అయిపోయిందంటే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. కొత్తగా చూస్తున్నారు ఇప్పుడు 1వ తారీఖున ఆశీర్వాదం ఏంటంటే కూడిక పెట్టి ఆశీర్వాద వాగ్దానం అంటండి. పెద్ద పెద్ద పేర్లు ఎందుకులే నాన్న అసలు మళ్ళీ. ఆ 1వ తారీఖున మనం ఏం చేయాలి? మనమేమో దైవజనులు మనకు నేర్పించింది ఏంటి? బైబిల్ గ్రంథం ద్వారా నీళ్ళంతా కాసాడరా బాబు, నిన్ను ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో మరణాల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో బాధల నుంచి నిన్ను కాసాడు అని దేవుడి దగ్గర వచ్చి కృతజ్ఞత తెలపాలి. మనం అటువంటి ప్రార్థన చేస్తాం. అలా నేర్పట్లేదు. ఆశీర్వాదం కోసం వాగ్దానం ఉంటుంది. మరి ఇలా చేస్తున్నారు. నిజంగా అలాంటి లక్షలాది మందిలో బీజం అలా నాటేస్తుంటే ఇంక క్రైస్తవులు మరణించిన తర్వాత ఇంకో ప్రపంచం ఉందని ఎలా తెలుసుకుంటారండి? ఎందుకు క్రీస్తుని నమ్మాలని అసలు ఎలా తెలుసుకుంటారండి? ఎవరిని తెలుసుకోగలుగుతున్నారండి? పెద్ద పెద్ద దైవజనులు ఇదే తప్పుబాటు పట్టిస్తుంటే నిజంగా ఒక మాస్టర్ సరైన లెసన్ చెప్పకపోతే వాళ్ళ పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళకుండా ఈ భూమి మీద ఉండి ఫెయిల్ అయిపోయి నిజంగా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అదే నిజంగా వాక్యం తెలుసుకున్నవారు కాదండి, తెలుసుకున్నవారు అందరం ఇచ్చినారు కదా. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలండి? వాళ్ళకి 2 శిక్షలు ఉంటాయని తెలుసు. అయినా సరే ఒక విశ్వాసిని ఎటువంటి బాటలో మార్గాలను నడిపించాలో దైవజనులు ఎవరికి కూడా ఈ లోపల అర్థం అవ్వట్లేదండి. చాలా చోట్ల ప్రసంగాలు వింటున్నాం కానీ ఇటువంటి బోధే చాలా చోట్ల ఉంటుంది. మరి నువ్వు ఎంతగా ఈ పరలోక రాజ్యం వెళ్ళాలన్నా ఇవన్నీ చేయాలన్నా దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇన్ని ఆచరించినా సరే ఇంకో మంచి మాట చెప్పి ఉన్నారు. ముగించేస్తున్నాను త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. ఈ వాక్యం అందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. ఎందుకంటే పరలోక రాజ్యం చూడాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా ఎందుకంటే నువ్వు ఎంత బైబిల్ని ఆచరించినా దేవుడి మాటలు విన్నా సరే ఎవరితోనూ నువ్వు ద్వేషం పెట్టుకోకూడదని. ఎందుకంటే యేసుక్రీస్తుని మనం నేర్చుకున్నాం. ఆయన ఎలాంటి మనస్తత్వం అయిందండి? ప్రేమ స్వరూపి. మరి నిజంగా మనం ఎవరి కుమారులు అండి? చెప్పండి గట్టిగాను. దేవుని కుమారులు. అంటే ప్రేమ ఆయనలో ఉండి ఏమన్నది? ఆయనలో చూసింది ఏంటంటే మనం ప్రేమను చూసాం. మరి దేవుని కుమారులు ఒక తండ్రికి పుట్టిన పిల్లలం కాబట్టి మనలో కూడా ఏముండాలండి? అలా ఉంటుందండి ప్రేమ. క్రీస్తు ప్రేమికులు నిజంగా మనం బిడ్డలం. ఎవరంటే మనం క్రీస్తు బిడ్డలం అని మనం చెప్పేసుకుంటున్నాం. మరి ఆయనకున్న ప్రేమ మనకు ఉంటుందండి? ఉండలేదండి. నిజంగా ప్రేమ ఉంటే అసలు ఎవరి మీద కోపం పెట్టుకుంటామండి మనం? అసలు నిజంగా పరలోకాన్ని నిజంగా కోపం ఉంటే ఎవరు కూడా పరలోకం వెళ్ళరండి. నేను మంచి వాళ్ళు అంటారు చాలామంది. అసలు నిజంగా చెప్పాలంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టామంటే మనం ఏమైనా పెద్ద మంచివాళ్ళం అండి? అసలు కాదు. తెల్లారి లెగిసామంటే పాపంతోనే మొదలవుద్ది మన జీవితం. అవునా కదండి? తెల్లారి మొదలయ్యిందంటే 6 గంటల నుంచి లెగిసిన ఆ సాయంత్రం పాపం, ఉదయకాలం నుంచి పాపంతోనే మొదలు. మరి వాళ్ళు నిజంగా అంత పాపంతో ఉన్న ఆయన అంత ప్రేమతో మనల్ని క్షమిస్తూనే ఉంటుంది. అసలు ఎప్పుడో చంపేయాలి పాపం చేస్తుంది. మనం పాపం చేసిన వెంటనే చచ్చిపోతాడంటే ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తారండి? అసలు ఏ పాపం చేసిన వెంటనే చచ్చిపోతావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారనుకోండి, ఎవరన్నా పాపం చేస్తారండి? వాటిని కఠిన శిక్షలు ఇవ్వలేదు కాబట్టి మన ఆటలో సాగుతున్నాయి. ఎన్నైనా పాపాలు చేస్తున్నాం, దేవుడు అలాగే ఉంటాడో ఆ జాబితాలు వెళ్ళిపోతున్నారు తప్ప ఎప్పటికప్పుడు పాపం చేసినట్టే చచ్చిపోతావు అని ఆజ్ఞించాడంటే నిజంగా ఎవరో పాపం చేయండి. నిజంగా చెప్పాలంటే మరి అలాంటి ఈ మాటలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది. నిజంగా ఎవరు ఈ మాటలను అర్థం చేసుకోవట్లేదండి. చేసుకోకుండా యథావిధిగా పాపాలు చేస్తూనే ఉంటున్నారు. యథావిధిగా మామూలు ఒక ఆదివారం వస్తున్నారు, మళ్ళీ వారం అంతా పాపాలు చేస్తూనే ఉంటున్నారు. చేయద్రా బాబు, కోపపడద్రా బాబు, పాపం చేయద్రా బాబు అని దేవుడికి ఇష్టమైంది కాదు నాకు అని చెప్పినా సరే పాపాలు అందరూ కూడా చేస్తున్నారు. నిజంగా ఆయన ఉచిత కృప ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి, క్షమిస్తున్నాడు కాబట్టి, ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి నిజంగా మనం బ్రతుకుతున్నామండి. ఆయన క్షమించకపోతే ఏమవుతుంది తెలుసండి? మనం పాతాలకు పోతాం. అది కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఒకసారి ఏం చెప్తాడో ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఒకటి చూద్దాం రండి ఒకసారి. ఇది చూడండి. ఇప్పుడు చెప్పారు కదా, కోపాలు దేశాలు అందరూ పెంచుకుంటున్నారు కదా, ఆ మాట మీద ఈ వాక్యం చదవాలి ఒకసారి.
మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా వానికి క్షమించండి. ఇక్కడ ఈ వాక్యాన్ని కూడా నేర్చుకుంటాం, ఈ వాక్యాన్ని కూడా వింటాం. ఎవరన్నా మనల్ని క్షమించి గుణం ఉన్నదండి? దేవుడు ఏం చెప్పినట్టు ప్రార్థన చేసినప్పుడల్లా నీ శత్రువు కోసం ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళని క్షమించమంటున్నాడు. మనం ఎప్పుడు తిడదామా అని చూస్తాం, మళ్ళీ మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం. ఇది కూడా నాకు కూడా వర్తిస్తుంది, బతికి చెప్తాను పాట నాకు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి అనుజ్ఞానం బట్టి చాలా 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 అన్ని తగ్గించుకుంటా మనం వస్తాం. ఎందుకంటే లోకంలో పాపలోకంలో బ్రతుకుతున్నాం, ఏదో విషయంలో మనం చిన్నగా తప్పిపోతుంటాం. కానీ వెంటనే మళ్ళీ దాన్ని సరిదిద్దుకుని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపం పడాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు పెద్ద ఇదేం కాదండి, అందరూ కూడా పాపులే. ఆయన ఉన్నతమైన అందరూ మహిమను పోగొట్టుకున్న వాళ్ళు అందరూ పాపులే. కానీ ఈ విషయాన్ని గ్రహించి ఎవరైనా సరే నిజంగా అటువంటి కోపం ఉన్నా అటువంటి ద్వేషం ఉన్నా ముందు మన శత్రువు కోసం ప్రార్థన చేసి నిలవబడి ప్రార్థన చేయడం వల్ల మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ఆయన క్షమించండి, నా శత్రువుని క్షమించండి అని మన దేవుని దగ్గర మొరబెట్టుకోవాలంటే ఇలాంటి వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. నిజంగా ప్రేమించండి, ఎందుకంటే మన దేవుడి ప్రేమ స్వరూపి, మన అందరికో ప్రేమను చూపించాడు. అటువంటి ప్రేమ నువ్వు కూడా ప్రేమ చూపించి అనేకుల్ని ఆయన వద్దకు తీసుకురావాలి. ఎందుకంటే సంఘాల్లో చాలా మంది విభేదాలు, ఇది నా సంఘం, ఇది మా సంఘం చాలా గొప్పది, ఇలా చాలా చోట్ల ఇలాంటివి వద్దండి మనకి. ఎందుకంటే దేవుడు మనకి ప్రేమ నేర్పడండి. మనం నేర్చుకున్న వాక్యాన్ని అనేకులకు చెప్పండి, ఎందుకంటే సువార్త ప్రకటించాలి అని దేవుడు ఎంతగానో మనకు చెప్పి ఉన్నాడు. నిజంగా సత్యానికి మనం అందరం స్తంభాల్లాగా నిలబడాలండి. నిలబడి మనం అందరం కూడా ఫలించి అనేకుల్ని ప్రభు మార్గంలోకి తీసుకొస్తారని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.